కాదు ఇది డిమాండ్ కాదు. ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ లో దాని పని చేసుకుని పోవాలి. ఇట్స్ ఎ టెక్నికల్ యాంబిగ్యూటీ వలన మీకు ఓపీఎస్ రాలేదు. ఇవాళ టెక్నికల్ యాంబిగ్యూటీ హ్యాస్ బీన్ క్లియర్డ్ బై 7 హైకోర్ట్స్. తర్వాత ఢిల్లీ హైకోర్టు దేశానికి వెళ్ళింది. సుప్రీంకోర్టు హ్యాస్ గివెన్ ఎ వెర్డిక్ట్. అయ్యా 2004 ముందు ఎవరైతే నోటిఫికేషన్ లో ఉన్నారో అపాయింట్ చేయబడ్డారో వాళ్ళకి యాంటిసిడెంట్స్ వలన, మెడికల్ దీని వలన, ఇంకొక దాని వలన లేట్ అయితే వాళ్ళని ఓపీఎస్ కింద పరిగణలో తీసుకోవాలని. దాన్ని చూసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అస్సలు కదలని ఏనుగు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కదిలి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ ఇచ్చింది. 16 రాష్ట్రాల వాళ్ళందరికీ ఇచ్చింది. ఈవెన్ మన రాష్ట్రంలో కూడా ఐఏఎస్ అధికారులకి అయ్యా మీరు 2003 సివిల్ సిసిఎస్ లో మీరు వచ్చారు, మీకు దీని పలానా 57 ప్రకారం మీకు మేము ఓపీఎస్ లోకి తీసుకొస్తున్నాం అని ఇచ్చారు. మరి వీళ్ళందరికీ వర్తించే ఇది మనకు వర్తించకపోవడం ఏంటి? ఏముంది అందులో నాకు అర్థం కాలేదు. టెక్నికల్ యాంబిగ్యూటీ క్లియర్ అయిపోయింది. తప్పదు, చేయాల్సి చేయక తప్పదు. మీరు ఒక్కొక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ అప్పుడు ఉమాదేవి యాక్ట్ లో సుప్రీంకోర్టు చాలా 5 మెన్ జడ్జిమెంట్, మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. అందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఉద్యోగులకు. తర్వాత అవి కూడా కొంత క్లియర్. ఆ జడ్జిమెంట్ లో ఒక పాయింట్, చాలా చక్కని పాయింట్ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని సెలక్షన్ లేకుండా, ప్రొసీజర్ లేకుండా, ఏమి లేకుండా మీరు తీసుకుని వెళ్ళిపోతే రెగ్యులర్ గా ఉన్న మామూలుగా చదువుకున్న నిరుద్యోగి అది కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి వాడు అప్లై చేయడు. ఇది కాంట్రాక్ట్ కాదు అంటే వాడు కూడా అప్లై చేశాడు కదా. మీరు కాంట్రాక్ట్ లో బ్యాక్ డోర్ తీసుకోవడం వల్ల రెగ్యులర్ గా కూర్చున్న నిరుద్యోగికి అవకాశం పోయింది కదా. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, ఆర్టికల్ 27 ఏం చెప్తుంది. కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 14 ప్రకారం ఈక్వల్ రైట్స్ ఫర్ ఆల్, ఈక్వల్ జస్టిస్ ఫర్ ఆల్ ఇచ్చినప్పుడు మరి ఆ బయట కూర్చున్న వ్యక్తికి మీరు అది లేకపోతే అతనే అప్లై చేసుకునేవాడు కదా. ఈ కాంట్రాక్ట్ కరెక్ట్ కాదు, మామూలు రెగ్యులర్ ఉద్యోగం అయితే నేను పెన్షన్ వస్తుందని చెప్పి వాడు దీనికి అప్లై చేయకుండా ఇంకో దానికి అప్లై చేసుకున్నాడు. దీనికి అప్లై చేసే అవకాశాన్ని పోగొట్టారని చెప్పింది సుప్రీంకోర్టు. ఇవాళ నేను కూడా అదే చెప్తున్నా. 2004 ముందు 2003లో పిఎఫ్ఆర్డీఏ ఉందా? 2003లో సిపిఎస్ ఉందా? లేదు న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైనా ఉందా సెంట్రల్ గవర్నమెంట్ లో? ఏమీ లేనప్పుడు అక్కడ ఉన్న ఒక నిరుద్యోగి, నేను మొన్న గవర్నమెంట్ లో కూడా చెప్పాను, ఏమీ లేనప్పుడు అక్కడ ఉన్న ఒక నిరుద్యోగి ఏం చెప్పాడు? అతనికి 12 ఉంటాయి. ఇక్కడ ఉన్న 2003 డిఎస్సీలో వచ్చిన వాళ్ళందరూ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, చదువుకున్న వాళ్ళు, సర్వీస్ కమిషన్ వీటిలో రాసి మెరిట్ లో ముందుకు వచ్చిన వాళ్ళు. ఎందుకు వచ్చారు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం, మేము కాస్త ఆంధ్రప్రదేశ్ లో ఉంటాం, మా ఊళ్ళలో ఉంటాం, ఒకటి. పిల్లలకు చెప్పాలన్న ధ్యాస ఒకటి. మూడోది పెన్షన్ అన్ని ఉంటాయి. మనం ఈ ఉద్యోగానికి అప్లై చేస్తే నువ్వు ఆ రోజే 2003లోనే నీకు పెన్షన్ రాదు అని చెప్పినట్టయితే వీళ్ళు దీనికి రాకుండా స్టాఫ్ సెలక్షన్ కమిషన్కో, పారామెడికల్కో, దీనికో, బ్యాంకుకో, దేనికి ఇష్టమైతే దానికి వెళ్ళేవారేమో. వాళ్ళ జీవితాన్ని తీసుకున్నారు కదా మీరు. 2003లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పెన్షన్ ఉంది అని చెప్పి ఆయన వచ్చాడు. వచ్చినాక ఒక 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు గడిచినాక ఇచ్చారు. మరి ఇచ్చినాక కూడా ఇంకో 6 ఏళ్ళు, 7 ఏళ్ళు అయినా ఇంతవరకు ఇవ్వాల. వాళ్ళ జీవితాన్ని మనం తీసుకున్నాం. మనకేం హక్కు ఉంది వాళ్ళ జీవితాన్ని తీసుకునేది? కాన్స్టిట్యూషన్ ఏదైతే ప్రొవైడ్ చేసిందో ఆర్టికల్ 14 ప్రకారం వాళ్ళకి ఎక్కడుంది అది? అలాగే మిగతా దేశాలు అందరికీ, మిగతా రాష్ట్రాలు అందరికీ ఇచ్చి ఈ ఒక్కరికి ఇవ్వకపోవడం ఏంటి? ఇందులో క్వశ్చనే లేదు. ఏ కోర్టుకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరు వెళ్ళినా, సాగర్ గారి దగ్గరికి వచ్చినా, ఇంకో దగ్గరికి వచ్చినా కూడా మేము చెప్పగలిగేది అదే. నేను అందుకే ఉద్యమం అన్నా కూడా గో హెడ్ అన్నా. కారణం అంత పెద్ద ఏనుగు ఊపింది. అంత పెద్ద కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య మీద చర్చించి ఊపింది. ఇవాళ తోకలు ఊపట్లా. ఏనుగుని కదిలించడం కష్టం. సిపిఎస్ దగ్గరికి వచ్చేసరికి ఏం చెబుతున్నారు? మా దాస్బాయ్ పద్దకు సిపిఎస్ అని రోజు ఉద్యమంలోనే ఉంటాడు. దానికి వచ్చేసరికి ఏం చెబుతున్నారు? మాదే ఉందయా, మేమంతా తోకలం, కేంద్ర ప్రభుత్వం అనేది మదగజం, అందుకని పిఎఫ్ఆర్డీఏ బిల్లు పెట్టింది. వాళ్ళు ఏదైనా చేస్తే కానీ మేము చేయలేమని చెప్తున్నారు. ఇవాళ మదగజం ఊపింది, తోకలు ఊపడానికి ఏమైంది? న్యాయం అని చెప్పింది మదగజమే, మనం చేయడానికి ఏమైంది? రాష్ట్రాలన్నీ చెప్పినాయి, హైకోర్టులన్నీ చెప్పినాయి, సుప్రీంకోర్టులన్నీ చెప్పినాయి. మరి ఎన్ని మంది చెప్పినాక ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటి? అందుకని నేను మీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వీళ్ళు కానీ, పోలీస్ సిబ్బంది 3000 కానీ, మిగతా వాళ్ళు 1500 మంది కానీ, ఈ 11,000 మంది ఏదైతే అడుగుతున్నారో వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్. నేనైతే ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాగైనా సరే మీ డిమాండ్ రావాల్సిందే. మీరందరూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లోకి రావాల్సిందే. కానీ ఇప్పుడు